కాంగ్రెస్ కార్యకర్తల నిర్ణయంపై ఆధారపడి హైదరాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నియామకం జరుగుతుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుల పదవి కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకి కేడర్ను 2 బ్లాకులకు విభజించి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం తాను సైతం నామినేషన్ దాఖలు చేసినట్టుగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా డీసీసీ సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ సెలక్షన్ చేయడానికి గౌరవ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారు, గౌరవ ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు స్వయాన ఈ యొక్క ఆర్గనైజేషన్ని బలోపేతం చేయడానికి ఇప్పటిదాకా చరిత్రలో ఏ రోజు కూడా డీసీసీ ప్రెసిడెంట్ నియామకంలో ఏఐసిసి నుంచి అబ్జర్వర్ కావచ్చు, పిసిసి నుంచి అబ్జర్వర్ లేచి ఈ కార్యక్రమం చేపట్టినంటే మొట్టమొదటిసారి. అలాంటి కార్యక్రమానికి ఒక సీనియర్ నాయకులు 5 సార్లు ఎమ్మెల్యే చేశారు, రాజస్థాన్ స్పీకర్, మళ్ళీ ఎంపీగా యూనియన్ మినిస్టర్, ఇన్ని సంవత్సరాలు ఎంతో అనుభవస్తులైన వ్యక్తిని మన సికింద్రాబాద్ ఏ విధంగా అయితే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి క్యాపిటల్, అందులో సికింద్రాబాద్ కూడా ప్రధాన పాత్ర. అలాంటి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఈరోజు డీసీసీ ప్రెసిడెంట్ సెలక్షన్ చేయడానికి ఇచ్చేసిన గౌరవ సిపి జోషి గారిని, అదే మాదిరిగా గౌరవ చైర్పర్సన్ అయిన వెన్నెల గారిని నా యొక్క